అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో జూలై 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వారాహి గుప్త నవరాత్రులు అయితే వచ్చాయండి। ఈ 9 రోజులలో అమ్మవారి పూజలు అనేటివి చేయలేని వాళ్ళు ఏ రోజున పూజ చేస్తే పూర్తి పూజా ఫలితం వస్తుంది అంటే పంచమి తేదీ ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజు కానివ్వండి లేదా చివరి 3 రోజుల్లో ఎప్పుడైనా కూడా మీరు అమ్మవారికి పూజ చేస్తే పూర్తి పూజా ఫలితం అనేది వస్తుందండి। ముందుగా అయితే పంచమి తేదీ ఎప్పుడు ఉందండి, జూలై 10వ తేదీ ఉందా 11వ తేదీ ఉందా అని డౌట్ అనేది చాలా మందికి ఉందండి। ఫస్ట్ నేను ఆ డౌట్ క్లారిఫికేషన్ అనేది తీరుస్తాను, తర్వాత పూజ ఎలా చేయాలో నేను తెలియజేస్తాను। ముందుగా అయితే మన పంచాంగం ప్రకారం పంచమి తేదీ ఎప్పుడు ఉందో తెలుసుకుందామండి। జూలై 10వ తేదీ బుధవారం రోజున ఉదయం 6:43 నుంచి 11వ తేదీన గురువారం రోజున ఉదయం 8:25 వరకు మనకి పంచమి తేదీ ఉందండి। మన హిందూ ధర్మ ప్రకారం తెల్లవారుజామున ఉదయం సూర్యోదయం టైంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజున ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి 11వ తేదీన గురువారం రోజునైతే మనకి పంచమి తిథి అయితే ఉందండి। కానీ వారాహి దేవికి సూర్యోదయం మునుపు అలానే సూర్యాస్తమయం తర్వాత అంటే రాత్రి సమయంలో పూజలు అనేటివి ప్రత్యేకంగా చేస్తారు కాబట్టి మనకి పంచమి తిథి రాత్రి సమయం అంటే బుధవారం రోజున రాత్రి మనకి పూర్తిగా ఉంది కాబట్టి ఎవరైనా సరే వారాహి దేవికి పూజ చేయాలి అని అనుకుంటే జూలై 10వ తేదీన గురువారం రోజున రాత్రి మీరు అమ్మవారికి పూజలు అనేటివి చేసుకోవచ్చండి। ఒకవేళ మీకు రాత్రి కుదరలేదు అనుకున్న వాళ్ళు 11వ తేదీన ఉదయం మీరు సూర్యుడు రాకముందే మీరు పూజ చేయడానికి ప్రయత్నించండి। మాకు ఎప్పుడూ కుదరలేదండి, రాత్రి కుదరలేదు, పొద్దున కుదరలేదు అంటే ఈ పంచమి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఆ సమయంలో మీరు ఎప్పుడైనా సరే పూజ చేయడానికి ప్రయత్నించండి। చాలా శక్తివంతమైనటువంటి రోజండి। ఎవరైనా సరే పూజ చేయని వాళ్ళు తప్పకుండా ఈ పంచమి రోజున కనుక పూజ చేయండి, మీ యొక్క కోరికలు అనేటివి శీఘ్రంగా నెరవేరుతాయి। చాలా శక్తివంతమైనటువంటి రోజండి। మరి ఈ రోజున పూజ ఎలా చేయాలండి, మరి ఏ దీపం పెట్టి పూజ చేయాలి అంటే ప్రత్యేకంగా వారాహి దేవికి కందగడ్డతో దీపం అనేది పెడతారండి। అలానే ఎక్కువగా కూడా అమ్మవారికి పంచమి తిథి రోజున పంచ దీపాలు అనేటివి వెలిగిస్తారండి। మీ శక్తి కనుక ఉంటే మీరు 5 నిమ్మకాయలతో దీపం అనేది వెలిగించుకోవచ్చు, లేదు అంటే 5 ఒత్తులను కలిపి మీరు దీపారాధన చేసుకోవచ్చండి, లేదు అంటే కందగడ్డ మీదే మీరు 5 ఒత్తులను కలిపి మీరు దీపారాధన చేసుకోవచ్చు। నేనైతే ఈ వీడియోలో బెల్లం గడ్డ మీద దీపారాధన ఎలా చేయాలో చూపిస్తున్నానండి। ఆల్రెడీ మన ఛానల్లో కందగడ్డతో దీపం ఎలా పెట్టాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, తర్వాత దీపం పెట్టిన తర్వాత కందగడ్డను ఏం చేయాలి పూర్తి వివరాలన్నీ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది ఉందండి। వాటి లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, తప్పకుండా మన ఛానల్ ని మీరు ఫాలో అవుతూ ఉండండి। ఈ వీడియోలో అయితే బెల్లం గడ్డ మీద దీపారాధన ఎలా చేయాలో చూపిస్తానండి। ముందుగా అయితే బెల్లం గడ్డ మీద దీపం ఎందుకు పెట్టాలండి, పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే మీ ఇంట్లో ఎవరైనా సరే చిన్న పిల్లలు పూర్తిగా మొండిగా ఉన్నవాళ్ళు, ఇంకా మన పెద్దవాళ్ళ మాటలు అనేటివి వినకుండా ఉన్నవాళ్ళు, అలానే ఏదైనా సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు, ఇలా మీరు ఏదైనా గట్టి సమస్యతో మీరు బాధపడుతూ ఉంటే, ఇక తీరని సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం అనేది ఈ పంచమి రోజున కనుక మీరు ఈ దీపం కనుక పెడితే ఖచ్చితంగా నెరవేరుతుందండి। ముందుగా అయితే అమ్మవారి ఫోటోకి చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలి। పంచమి తేదీ మీరు ఎప్పుడైతే పూజ చేయాలని అనుకుంటున్నారో ఆ సమయంలో మీరు శుభ్రంగా తలస్నానం చేసుకొని అమ్మవారి పూజా గదిని అయితే శుభ్రం చేసుకోవాలి। ఏదైనా సరే ఒక ఎర్రటి వస్త్రాన్ని ఏర్పాటు చేసుకొని మీరు పూజా పీఠం అనేది పెట్టుకొని అంటే అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోండి। మీ దగ్గర విగ్రహం ఉంటే విగ్రహం కూడా పెట్టుకోండి, మీ దగ్గర వినాయకుడి విగ్రహం ఉన్న ఫోటో ఉన్న కూడా పెట్టుకోవాలండి। ఎందుకంటే ఆదిదేవుడు గణపతి కాబట్టి ముందుగా మనం గణపతిని పూజించాలి కాబట్టి గణపతి ఫోటో ఉన్న విగ్రహం ఉన్న పెట్టుకోవాలి। ప్రత్యేకంగా మనం బెల్లం గడ్డతో దీపం పెడతాం కాబట్టి మీ కనుక దొరికితే 5 బెల్లం గడ్డలతో మీరు ఒక్కొక్క ఒత్తి వేసుకొని మీరు 5 దీపాలను వెలిగించుకోండి। ఒకవేళ మీకు అన్ని బెల్లం గడ్డలు దొరకలేదండి అనుకున్న వాళ్ళు ఒక్క బెల్లం గడ్డనే తీసుకొని మధ్యలో బాగా గుంటలాగా చేసుకొని మీరు కట్ చేసుకోవాలండి, లోతుగా కట్ చేసుకొని అందులో మీరు 5 ఒత్తులను కలిపి పువ్వొత్తులు కానివ్వండి నార్మల్ ఒత్తులు కానివ్వండి ఏవైనా సరే 5 ఒత్తులను కలిపి మీరు వేసుకోండి। ఒత్తులు అనేటివి ఎర్ర ఒత్తులు అయితే ఇంకా మంచిదండి, నా దగ్గర దొరకలేదు కాబట్టి నేను తెల్ల ఒత్తులే వేసుకున్నాను। ఇలా మీరు ఈ ఒత్తులన్నిటిని సిద్ధం చేసుకున్న తర్వాత నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యి కానీ వేసుకోవాలి। నేనైతే ఇక్కడ ఆవు నెయ్యి అయితే వేసుకున్నానండి। ప్రత్యేకంగా ఈ రోజున మీరు పఠించవలసిన మంత్రం వచ్చేసి ఈ దీపాన్నే మీరు బెల్లం మీద దీపం పెడతారు కదండి, ఈ దీపాన్నే సాక్షాత్తు మీరు వారాహి దేవిగా భావించి మీరు బెల్లం గడ్డ దగ్గరే మీరు తమలపాకు పెట్టుకొని కుంకుమార్చన చేసుకోవచ్చండి। లేదు మీ దగ్గర ఫోటో ఉంటే ఫోటో ముందు కూడా మీరు ఒక తమలపాకు అని ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని కుంకుమార్చన కానీ అక్షింతలతో కానీ పుష్పాలతో కానీ పూజలు అనేటివి చేసుకోవచ్చు। తప్పకుండా ఈ పంచమి రోజున కుదిరితే మీరు నిమ్మకాయల మాల అనేది వేయడానికి ప్రయత్నించండి। ఒక్క నిమ్మకాయనన్నా సరే మీరు
ముందుగా మీరు గణపతికి అయితే పూజ చేయాలండి. షోడశోపచార మంత్రాలు తెలిస్తే గణపతికి పూజ చేసుకోవచ్చు. ఏమీ తెలియకపోతే కొద్దిగా అక్షింతలు తీసుకొని ఓం గం గం గణపతియే నమః అని స్వామి దగ్గర వేసి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించి, స్వామి నేను చేసేటువంటి పూజలో ఏదైనా సరే తప్పులు ఉంటే మన్నించండి అని స్వామికి మీరు క్షమాపణలు చెప్పుకొని తర్వాత స్వామిని మీరు 3 సార్లు కదపాలండి. తర్వాత మీరు అమ్మవారికి పూజ చేయాలండి. మీ శక్తి కొలది మీరు కుంకుమతో కానీ పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ అమ్మవారికి పూజలు అనేటివి చేసి అర్ఘ్యపాద్యాలను సమర్పించి నైవేద్యంగా మీరు ఎన్ని పిండి వంటలు చేయాలనుకుంటున్నారో అన్ని చేయండి. అయితే మీకు అష్టోత్తరాల విషయానికి వస్తే మీకు మంత్రాలు తెలిస్తే పఠించండి. ఒకవేళ తెలియకపోతే నేను మీకు ఒక 3 మంత్రాలు అయితే చెప్తానండి. తప్పకుండా ఈ పంచమి రోజున ఏ ఒక్క మంత్రాన్నైనా సరే మీరు 108 సార్లు పఠించి పూజ చేస్తే చాలా మంచిదండి. మొదటి మంత్రం ఓం పంచమ్యై నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు పఠించాలండి. లేదు అంటే ఓం పంచమి వారాహి దేవ్యై నమః. ఈ మంత్రాన్ని కూడా మీరు పఠించవచ్చండి. ఒకవేళ ఈ మంత్రం కూడా మీకు వద్దు అనుకున్నప్పుడు మీరు ఓం ఐం గ్లౌం నమో వారాహి దేవ్యై నమః ఈ మంత్రాన్ని కూడా మీరు 108 సార్లు అయితే పఠించవచ్చండి. ఈ రోజున మీరు మంత్ర పఠనం చేసినా కూడా మీకు చాలా మంచిదండి. చాలా శక్తివంతమైన రోజు. ఎవరు కూడా మిస్ చేసుకోకండి. తప్పకుండా కుదిరితే మీరు కందగడ్డను తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడైతే మార్కెట్లో అయితే కందగడ్డలు అనేటివి దొరుకుతాయి. ఒకవేళ దొరకకపోతే బెల్లం అనేది దొరికితే బెల్లం గడ్డ మీద కూడా పెట్టుకోవచ్చండి. నాకైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో బెల్లం అయితే దొరికింది. ఒకవేళ మీకు కనుక రౌండ్గా ఉన్న బెల్లం దొరికినా కూడా మీరు దీపారాధన చేసుకునేందుకు వీలుగా ఒక చిన్న గుంతలాగా చేసుకొని మీరు దీపం అనేది పెట్టుకోవచ్చండి. ఇప్పుడు పూజ అంతా అయిన తర్వాత ఈ బెల్లం గడ్డను ఏం చేయాలి అంటే మీరు ఈ బెల్లం గడ్డను ఏదైనా సరే నీళ్ళల్లో కరిగించి మీరు ఏదైనా చెట్టుకన్నా పోసేయచ్చండి. లేదు అంటే మనం నైవేద్యంగా కొద్దిగా తీసుకొని తర్వాత మనం చెట్టుకైతే పోసేయచ్చు. లేదు అంటే ఏదైనా ఆవు కానీ ఏదైనా మూగజీవ అలా కూడా చేయొచ్చండి. అంతేకాని వేస్ట్గా అయితే మీరు చేయకండి. ఈ విధంగా అయితే పంచమి రోజున ప్రత్యేకంగా పూజ చేసుకోవాలండి. నేను ప్రతిరోజు నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణ వీడియోస్ అలానే అమ్మవారికి సంబంధించిన ప్రతి వీడియో రానున్నటువంటి శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతం వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. మీకు ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రానున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.